హాయ్ వెల్కమ్ టు దిశ టీవీ. సాఫ్ట్వేర్ కారిడార్లో వినిపించే లే ఆఫ్ సైరన్ ఇప్పుడు తెలుగు మీడియా రంగాన్ని షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అక్షరాయుధాల కోటల్లోనూ కొలువుల కోత మొదలైంది. అవును, టెక్నాలజీ అప్గ్రేషన్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాకుతో మీడియా హౌస్ల ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతుంది. 2 నెలల కిందట ఒక ఛానల్, ఇప్పుడు మరో ఛానల్, రేపు ఇంకే ఛానల్. ఇదే ఇప్పుడు తెలుగు జర్నలిజం సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. రెండు నెలల కిందట తెలంగాణకు చెందిన బిగ్ లీడర్కు చెందిన న్యూస్ ఛానల్లో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. ఉద్యోగులు చెబుతున్న సమాచారం ప్రకారం ఆ టీవీలోనే ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులపై వేటు పడింది. ఆ షాక్ నుంచి మీడియా సర్కిల్ కోలుకోకముందే ఇప్పుడు 10వ నెంబర్ ఛానల్ వంతు వచ్చింది. ఇక సైట్ ట్రాక్ ప్రకారం ఆ ఛానల్లో ఎడిటోరియల్, టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ నుంచి ఇప్పటికే కొంతమంది పింక్ స్లిప్ను అందజేసినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో డిజిటల్ విభాగం నుంచి మరికొందరిని పంపించేందుకు మేనేజ్మెంట్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసింది. అటు ఇటుగా మరో 15 మంది సిబ్బందిని తగ్గించుకోవాలని ఆ టీవీ యాజమాన్యం ప్లాన్ చేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 10 మంది ఉన్న టీంను 6గురికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారట. ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోత విధిస్తున్నారని రోడ్డున పడ్డ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా ఓ హీరో పేరుతో తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయిన ఛానల్లో గడిచిన 2 నెలల్లో సుమారు 80 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు ప్రచారం జరుగుతుంది. లే ఆఫ్స్ లిస్టులు సీనియర్లు, అత్యధిక శాలరీలు తీసుకుంటున్న వారు మొదటి ప్రయారిటీలో ఉండటం గమనార్హం. తెలుగు మీడియాలోకి ఏఐ ఇప్పుడిప్పుడే చొరబడుతుంది. ఒకప్పుడు గంటలు పట్టే స్క్రిప్టింగ్, గ్రాఫిక్స్ పనులు ఇప్పుడు ఏఐ టూల్స్ చిటికెలో చేసి పెడుతున్నాయి. సబ్ ఎడిటర్లు కూడా ఈ టెక్నాలజీకి అలవాటు పడుతుండటంతో యాజమాన్యాలు సరికొత్త లెక్కలు వేస్తున్నాయి. టెక్నాలజీ పెరిగింది, పని సులువైంది, ఇక మనుషులెందుకు? ఇదే ఇప్పుడు యాజమాన్యాల ఆలోచన. షిఫ్టుల్లో 10 మంది ఉండాల్సిన చోట కేవలం 7గురితోనే పని ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్కు గట్టి సెగ తగిలింది. ఆటోమేషన్ సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో గ్రాఫిక్ డిజైనర్ల పోస్టులకు ఎసురు వస్తుంది. ప్రస్తుతానికి లీడింగ్ ఛానళ్లలో ఇప్పటికిప్పుడు లే ఆఫ్స్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన, గుబులు మొదలైంది. ఎందుకంటే తెరవెనుక కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లలో పూర్తి స్థాయి ఆటోమేషన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఆటోమేషన్ వస్తే రేపు తమ సీటు ఉంటుందా, ఊడుతుందా అన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఐటీ రంగాన్ని ఊపేసిన లే ఆఫ్స్ మహమ్మారి ఇప్పుడు తెలుగు న్యూస్ రూమ్లను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.